ఈరోజు వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి సోదరిమణులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక మీద ఆసీనులైనటువంటి నుంచున్నటువంటి నా సహచర మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలెంటెడ్ ఫిలిం డైరెక్టర్ ఆర్జీవి గారు నిర్మించినటువంటి వ్యూహాన్ని 29వ తారీఖున మనం చూడబోతున్నాం. దానికి ముందు 2 విషయాలు ఆర్జీవి గారి గురించి చెప్పాలి. చాలామంది డైరెక్టర్లను చూసాం ఈ దేశంలో. తెలుగులో చూసాం, హిందీలో చూసాం, ఇతర భాషల్లో చూసాం. అలా వచ్చారు, అలా తీశారు, అలా వెళ్ళిపోయారు. కానీ ఆ రోజున శివ దగ్గర నుంచి నేటు వ్యూహం వరకు అనేకమైన చిత్రాలను తీసి ప్రజాదరణ పొందిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి విజయవాడ వాస్తవ్యుడని చెప్పడానికి గర్వపడుతున్నానని మనవి చేస్తున్నా. ఈరోజు చాలా చిత్రాలు చూస్తాం, మనం కమర్షియల్ చిత్రాలను చూస్తాం, కానీ విప్లవాత్మకమైన మార్పులతో తీసేటటువంటి చిత్రాలను అరుదుగానే చూస్తాం. కానీ ఆర్జీవి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజ జీవితంలో ఉన్న సంఘటనలను సినిమాలుగా తీసి ఇంతకు ముందు వాటిని ప్రదర్శించి విజయవంతం చేశారు. ఇవాళ మరొక అడుగు ముందుకు ఏం వేశారంటే నిజ జీవితంలో ఎవరి పేర్లైతే ఉన్నాయో ఆ పేర్లతోనే సినిమా తీసిన ఏకైక దర్శకుడు ఈ వరల్డ్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి వ్యూహంతోనే ప్రారంభం కాబోతుందని కూడా మనవి చేస్తున్నా. ఏదో దొంగ పేర్లు పెట్టి శ్యాంబాబు అని నన్ను చూపించి అలా ఏమీ ఉండవు. రాంబాబుని రాంబాబుగానే చూపిస్తాడు, పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్గానే చూపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గానే చూపిస్తారు, చంద్రబాబుని చంద్రబాబుగానే చూపించి ప్రజలను మెప్పించగలిగినటువంటి దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి దర్శకుడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక్క నిర్మాత గురించి కూడా చెప్పాలి. నిర్మాత నాకు అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడి కుమారుడు, మా రేపల్లె వాస్తవ్యుడు అని చెప్పడానికి గర్వపడుతున్నానని మనం చేస్తున్నా. కిరణ్, దాసరి కిరణ్ చాలా చిన్నవాడిగా తెలుసు. వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. అయినా చాలా ధైర్యంతో రామ్ గోపాల్ వర్మ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి నిర్మాత దాసర్ కిరణ్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని మనవి చేస్తున్నా. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. నేను రాజశేఖర రెడ్డి గారితోనూ సన్నిహితంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారితోనూ సన్నిహితంగా నడుస్తున్నా, ఇద్దరిని దగ్గరగా చూశా. అలా దగ్గరగా చూసినటువంటి ఇద్దరి ప్రముఖ వ్యక్తులను మా ఆర్జీవి గారు ఎలా ఆవిష్కరించబోతున్నాడో అని కుతూహలంగా ఎదురు చూస్తున్న హృదయం మీది, నాది, మన అందరిది అని కూడా మనవి చేస్తున్నా. నేను ఒకటి అడుగుతానండి. ఈనాడు పత్రిక ఉంది, దానికి రామోజీరావు గారు అధిపతి. తెల్లారు లెగిస్తే ఏమి రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి దోపిడీ అని రాస్తాడు, రాక్షసుడని రాస్తాడు, హత్యలు చేసే వ్యక్తి అని రాస్తాడు, ఫ్యాక్షనిస్ట్ అని రాస్తాడు, పరిపాలన సరిగా లేదని రాస్తాడు. ఎవరి గురించి రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తాడు. ఏమయ్యా రామోజీరావు గారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు, ఆవిష్కరించవచ్చు, కానీ కిరణ్ కుమార్ డబ్బులతో ఆర్జీవి గారి శక్తితో సినిమా తీస్తే
జగన్మోహన్ రెడ్డి గారిని కరెక్ట్గా ఆవిష్కరిస్తే మీకేమిటి కడుపు మంట అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. రామోజీరావు గారు ఇష్టం వచ్చినట్టుగా ఆవిష్కరించవచ్చు. అలాగే రాధాకృష్ణ తెల్లారు లెగిస్తే పేపర్ ఉంది కదా అని మీ పత్రికల్లో మీరు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిష్కరించవచ్చు, దుర్మార్గుడిగా ఆవిష్కరించవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నది ఉన్నట్టుగా, చంద్రబాబుని ఉన్నది ఉన్నట్టుగా, లోకేష్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరిస్తే మీకేమిటయ్యా కడుపు మంట అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దానికి లాజిక్ ఏమిటి, ధర్మం ఏమిటో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నానని మనవి చేస్తున్నా. ఇవాళ చాలా సంతోషం, ఒక చిత్రాన్ని చిత్రంగా వాస్తవానికి అతి దగ్గరగా ఇవాళ తీస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం విషాదంతో ప్రారంభమైంది. అది ఎక్కడి దాకా వెళ్ళింది? విజయం దాకా వెళ్ళింది. విషాదంతో ప్రారంభమై విజయం దాకా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని 2 పార్టులుగా ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు. విషాదంతో ప్రారంభమై విజయం దాకా ఇప్పుడు దాకా ప్రయాణం చేసినప్పుడు ఈ మధ్య ప్రయాణంలో కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు అన్నిటినీ ప్రజా సంకల్ప యాత్ర అనే పాదయాత్రతో తొక్కుకుంటూ నడిచి వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆవిష్కరించారో చూడాలని కుతూహలంగా ఉంది. 28ని చూపిస్తారో, మాకు 29ని హాల్లోనే చూపిస్తారో మాకు తెలియదు, కానీ బ్రహ్మాండంగా ఆవిష్కరించారని నాకు అర్థమవుతుంది. ఏమిటంటే లోకేష్ వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడంట, అందువల్ల అద్భుతంగా ఆవిష్కరించి ఉంటారనేది నాకు ఏ విధమైన సందేహము లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు అక్కడక్కడ అర్థమవుతుందండి. రామ్ గోపాల్ వర్మ గారు చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతుంటే ఆ చిత్రంలో మధ్యలో ఒక అతను కారపూస తింటూ ఉంటాడు, మధ్యలో ఒక అతను బత్తాకాయలు తింటూ ఉంటాడు. ఎవరండి ఆయన అని నేను అడగాల? మీరు చెప్తారా? సార్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎవరై ఉంటారు? అది కాదు, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఎవరై ఉంటారు? అది నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. అంత సీరియస్గా ఉన్నప్పుడు బఠానీలు, పప్పుండలు, కారపూసలు, బత్తాయితలను తినేది ఎవరండి? ఇంకా పప్పు లోకేషు తప్ప అనేది అందరికీ అర్థమైనటువంటి అంశం. ఇలాంటి అనేకమైనటువంటి ఎంత సీరియస్ పాలిటిక్స్ అయినా మధ్యలో అక్కడక్కడ కొద్ది హాస్యం ఉండాలి. అప్పుడప్పుడు శాసనసభలో కూడా మేము సీరియస్గా జరుగుతున్నప్పుడు కొద్దిగా ఆశ గుళికలు వాడతాం. వాడకపోతే మజా ఉండదు. ఎంత సీరియస్ రాజకీయాలు నడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా మధ్యలో ఎవరో ఒక జోకర్ కావాలి. ఆ జోకర్ని సృష్టించలేదు, వాళ్లే సృష్టించి పక్కన పెట్టుకున్నారు. అతని లోకేష్ అని చాలా విడమర్చి చెప్పినటువంటి వ్యక్తి ఆర్జీవి గారు. నేను మనవి చేస్తున్నా, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చాలామంది వేదిక మీద ఉన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాదు, కానీ నాకంత కుతూహలం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనడంలో సందేహం లేదు. ధైర్య సాహసాలలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి నాయకుడు ఈ దేశ రాజకీయాల్లో లేడు అని కూడా ఈ సందర్భంగా ధైర్యంగా చెప్తున్నా. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. రాజశేఖర్ రెడ్డి గారిని చూశా, అతి దగ్గరగా చూశా, వారితో ప్రయాణం చేశా. జగన్మోహన్ రెడ్డి గారిని మరింత దగ్గరగా చూస్తున్నా. 100 రాజశేఖర్ల పెట్టు, ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. తండ్రిని మించిన తనయుడు కాబోతున్నాడు ఈ రాష్ట్రంలో. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రజల గుండెల్లో పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి ప్రయత్నం చేసే ఏ శక్తి అయినా మట్టి కరవక తప్పదు.
ఆ పీకే అయినా ఈ పీకే అయినా ఏ పీకే అయినా జగన్మోహన్ రెడ్డి గారి ముందు బలాదూరనని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాసర్ కిరణ్ నిర్మాణంలో తయారైనటువంటి వ్యూహం ఆర్జేవి గారి పర్యవేక్షణలో దర్శకత్వంలో తయారైన వ్యూహం 29న రిలీజ్ అయి ప్రజాదరణ పొంది ఆర్థిక లాభాలను పొంది కొత్తగా ఆర్జీవి గారికి పేరు దీంతో వస్తుందని నేను అనుకోను. ఎప్పటి నుంచో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. అలాంటి ఆర్జీవి గారికి మరింత పేరును తెచ్చేటటువంటి చిత్రంగా ఇది రాజకీయాల్లో నిలిచిపోవాలని రాజకీయ చిత్రం ఇది. దీనిలో ఏం మొహమాటమే లేదు. ఆయన ఏం మొహమాటంగా చెప్పడం లేదు. జగన్ గారిని జగన్ గారే అన్నాడు, చంద్రబాబుని చంద్రబాబే అన్నాడు, పప్పును పప్పే అన్నాడు. ఎక్కడ నాటకాలు లేకుండా. నాకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ చాలా టైం అవుతుంది. నాకు అత్యంత అభిమానవంతుడైనటువంటి దర్శకుడు మనిషి కూడా రామ్ గోపాల్ వర్మ అని చెప్తున్నా. ఎందుకంటే మేము నిజాలు చెప్పలేం, మీరు నిజాలు చెప్పలేరు, ఎక్కడో ఒక చోట అబద్ధం ఆడతారు. కానీ ఆయన జీవితంలో నిజాలనే చెప్పి అది ప్రజలను మెప్పించేటటువంటి సాహసికుడు ఆర్జీవి గారు. అందుకని ఆయన్ని అభిమానించవలసిందేనని మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారికి, ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్జీవి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మినిస్టర్ జోగి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రమేష్ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వారు మాట్లాడతారు. వ్యూహాలని తన శక్తితో, యుక్తితో, తన మనసుతో జయించిన జగనన్న జీవిత చరిత్రని, జగనన్న ఏ విధంగా ఆయన జీవితంలో ఒక వీరుడిగా, ఒక ధీరుడిగా, ఒక దీశాలిగా ఈ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా జగన్ అంటే మనసున్నవాడు, మంచివాడు. ఆ మనసున్న మంచి వ్యక్తి జీవితాన్ని సినిమా ద్వారా చూపించాలని చెప్పేసి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగానే ఈ రోజున ఒక ఈవెంట్, ఈ సినిమా రాకముందే కుట్రలు, కుతంత్రాలు, రామ్ గోపాల్ వర్మ గారి గురించి చాలామంది చెప్పారు. ఆయన గురించి కొత్తగా చెప్పుకోవటానికి ఏం లేదు. ఆల్రెడీ భారతదేశంలో ఉన్న దర్శకుల్లో ఒక ఐకాన్ ఎవరైనా ఉన్నారంటే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే చిన్న వయసులోనే విజయవాడలో పుట్టాం కాబట్టి ఆ రోజు శివ సినిమా అలంకార్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూశాం కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయన ఒక సినిమా డైరెక్టర్ అంటే ఈ విధంగా ఉండాలి, ఆర్జేవి ఇలాగుండాలి. ఆయన చూస్తే ఇప్పుడు అందరికీ కూడా భయం. మరి చంద్రబాబు నాయుడు అయితే 29వ తారీఖు దాకా కూడా ఆగట్లా. లోకేష్ అయితే గిలగల కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. అందరి ప్యాంట్లు కూడా తడిసిపోతూ ఉన్నాయి. సినిమా రిలీజ్ అయితే మా పరిస్థితి ఏంటి అని. ఒకడేమో కోర్టుకు పోతాడు, ఒకడేమో పిల్లేస్తాడు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా 29వ తారీఖు వ్యూహం సినిమా రిలీజ్ కాబోతా ఉంది. బ్రహ్మాండమైన విజయం సాధించబోతా ఉంది. మనం ఈరోజు రాంబాబు అని చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగనన్న దగ్గర నుంచి ఈరోజు మంచి చేస్తున్న వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకుని ప్రజలు చూస్తున్న పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులోనే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే జగనన్న మీద జరిగిన కుట్రలు,
జగనన్న మీద జరిగిన కుతంత్రాలు, ఢిల్లీ వేదికగా ఆయన్ని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా జైల్లో పెట్టారో మనం చూసాం. ఆ కుట్రలు కుతంత్రాలని ఛేదించి ఢిల్లీ కోటనే బద్దలు కొట్టిన ఏకైక మనగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఈరోజు జగనన్నని చూసి నేర్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా మొదలయ్యాడు. ఒక్కడిగా మొదలై కొన్ని కోట్ల మంది హృదయాల్లో ప్రేమను సంపాదించుకున్నాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పిల్లనిచ్చిన మామని, పార్టీ పెట్టిన మామని వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీ లాక్కోలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు వేసుకుంటూ కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న అసలు సిసలు మనసున్న మంచి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రని రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామ్ గోపాల్ వర్మ గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారి నిజ జీవితం వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగున్నాయో, ఎంతమంది జగనన్నని జైల్లో పెట్టడానికి ఎన్ని కుట్రలు రచించారో అవన్నీ కూడా తెర ముందుకు రాబోతూ ఉన్నాయి. అది చూసి 29వ తారీఖున చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు తల దించుకుని జగనన్నకి కూడా రాష్ట్ర ప్రజలు మొత్తం ఈరోజు ఏ విధంగా అయితే ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఉన్నారు, మరలా 24 ఎన్నికల్లో, రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా విజయదుందుబి మోగించే విధంగా ఆర్జీవి గారు మాకిచ్చిన బలానికి మరొకసారి ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటూ, నా మిత్రుడు ప్రియ సోదరుడు కిరణ్ యువకుడు, మంచివాడు, మనసున్నవాడు, రాజశేఖర్ రెడ్డి గారికి ప్రియ శిష్యుడు, ఈరోజు జగనన్నకి నమ్మిన బంటు కిరణ్ కుమార్ మరలా ఇటువంటి మంచి సినిమాలు తీసి బ్రహ్మాండమైన నిర్మాతగా వెలుగొందాలని చెప్పేసి అమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులు కిరణ్కి, ఆర్జీవి గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. శివకుమార్ గారు సార్ ఓకే. సో మరి ఇప్పుడు శివకుమార్ గారు లేదు, కిరణ్ గారు మాట్లాడాల్సిందే అంటున్నారు. ఎస్, అందరికీ నమస్కారం. ఈరోజు సోదరుడు దాసర్ కిరణ్ కుమార్ గారి నిర్మాణ సారథ్యంలో ఈ దేశంలోనే అత్యంత టెక్నికల్ వాల్యూస్ ఉన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటైన ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఒక గొప్ప మనసు ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల ఎడల ఎంత ప్రేమ ఉందో, రాజకీయాల ఎడల ఎంత నిబద్ధత ఉందో అది మొదట గమనించిన వ్యక్తి ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అది గమనించే అనేక రకమైన కుట్రలు పన్నారు. సహజంగా రాజకీయాల్లో కానీ ఓ మంచి స్థాయికి వెళ్ళిన వ్యక్తులకి వాళ్ళ వెనకమాల అనేక కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఎన్టీ రామారావు మరణం, లేదు రాజశేఖర రెడ్డి గారి మరణం. బయటికి కనపడేది ఒకటి, వెనకమాల జరిగేది ఒకటి. వెనకమాల ఏం జరిగిందో సమాజానికి తెలియదు. కానీ ఈ సినిమా ద్వారా
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఇష్యూస్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచి మనసుని బయటికి రాకుండా తెలియజేసే ఇష్యూస్ మీద వ్యూహం సినిమా ద్వారా తెలియజేస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీతో పాటు అభిమానించే వ్యక్తిగా నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సినిమా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసిన సంఘటనలతో ఉంటాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారిని నేను ఎక్కువగా అభిమానించేది ఆయన డైరెక్షన్ కన్నా ఆయన సంభాషణలు. నాకు తెలిసినంతవరకు ఈ తెలుగు సినిమా చరిత్రలో సంభాషణలు ఆయనంత బ్రహ్మాండంగా మంచి రైటర్స్ చేత రాపించుకున్న ఆ సంభాషణలు విన్నప్పుడు ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయిద్దని సోదరుడు కిరణ్ గారు ఈ సినీ ఫీల్డ్లో అనేక సినిమాలు తీస్తూ ఈ సినిమా ద్వారా ఆర్థికంగా కూడా ఈ సినిమా పెట్టిన పెట్టుబడులతో బాగా ఉండాలంటే మనందరం సక్సెస్ చేయటమే దాని మార్గం. డెఫినెట్గా అందరు దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇప్పుడు మీ అందరికీ తెలిసిన వ్యక్తే, పరిచయాలు అవసరం లేదు. మనం ఇంతకుముందు స్టేడియంలో గ్రౌండ్లో కలుసుకున్నాం, బట్ ఇప్పుడు వేదిక మీద కలుస్తున్నాం. ఫార్మర్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు వ్యూహం ప్రీ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో అందరికీ ప్రియతమైన మన చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. మన అందరి ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆనందం రావాలని ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ప్రతి క్షణం ఆలోచించి మన రాష్ట్రము ఎంతో ముందుకి, ఎంతో పెద్ద స్థాయికి, ఇండియాలోనే నెంబర్ 1 స్థాయికి ప్రతి రంగంలో చేరుకోవాలని కోరుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ పైన ఈ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి, మన దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారికి, వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని మొత్తము ఈ స్టేజ్ వరకు తెచ్చిన వాళ్ళ టీంకి హార్టీ కంగ్రాచులేషన్ సార్. అదే కాకుండా మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను భావించేది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా ఎదురు కూడా చూస్తున్నాను సినిమా కోసము. మీరందరూ కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కష్టపడి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో చీఫ్ మినిస్టర్గా మనం అందరూ చూడాలి, మనందరం కష్టపడి చేయాలి అని కోరుకుంటూ ఈ సినిమా కూడా అందరి మనసులోకి చేరి అందరిని ఎంతో ఇన్స్పైర్ చేసి నిజం అనేది బయటకు వచ్చి అందరికీ మన రాష్ట్రంలో జరిగేది మొత్తము ఈ మధ్యకాలంలో జరిగే దుష్ప్రచారం అంతా కూడా పక్కన పెట్టి నిజము మనకు చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంబటి రాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నంది వెలుగు సర్పంచ్ పవన్ గారిని, ఓకే, సో కిరణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ చెన్న కేసులు కూడా పైకి రండి ఒకసారి. తెనాలి ఎంపీపీ కూడా సుధీరేంద్ర రండి పైకి రండి. రాకేష్ రెడ్డి అన్న రండి అన్న. పలా వ్యూహం, ఆర్జీవీ వ్యూహం ఇప్పటి వరకు 2009వ సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు నిజ జీవిత ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఏర్పాటు చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆర్జీబీ గారు ఎంతో కసితో, ఎంతో ఆలోచనతో, ఎంతో సూక్ష్మంగా, డీటెయిలింగ్గా ఆ నిజ జీవిత సంఘటనల్ని అవపోసన పట్టి ఒక 2 గంటల 6 నిమిషాల సినిమాని 10 సంవత్సరాలు జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇదే డయాస్, ఇదే ప్లేస్లో మనందరి సమక్షంలో జరిగిన ఆ చివరి ప్రమాణ స్వీకారంతో సినిమా ముగుస్తుంది. ఈ 10 సంవత్సరాల చరిత్రలో మనం న్యూస్ పేపర్లో, యూట్యూబుల్లో, డిజిటల్ మీడియాలో
మనందరికీ తెలిసిన ఏ విషయం ఈ సినిమాలో ఉండదని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దాని వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెనక జరిగిన, ఇందాక రాంబాబు అన్న చెప్పినట్టు, జోగి రమేష్ అని చెప్పినట్టు, కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు, వాటన్నింటినీ ఛేదించుకొని ఒక యువకుడు తండ్రి చనిపోయి జైలుకు వెళ్ళి భార్యాబిడ్డలకి ఎవరు అండలేక తనకి అపోజిషన్ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళు కుమ్మక్కయ్యి వ్యూహాలు పన్ని అతని జైలు నుంచి బయటకు రానియకుండా వాటన్నింటినీ ఛేదించుకొని ధర్మమే గెలిచి తను బయటకు వచ్చి పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల మనసును గెలిచి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నాడు. అందరికీ చెప్పదలుచుకున్నా, మీరు ఆయనకి కుర్చీ ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక ఆయన బ్రతికినంత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పి నేను ఈ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం సాక్షిగా చెప్తున్నా. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కలిసినా, ఎన్ని తలకిందులు చేసినా, తపస్సు చేసినా అతను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత అతను బ్రతికినంత వరకు తన జీవితం వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటారు. ఎందుకని అతను మొదటి రోజు ఏమి చెప్పారో, అతను ప్రమాణ స్వీకారం రోజు ఏం మాట్లాడాడో, మేనిఫెస్టో ఏం పెట్టారో 99% ఆ మేనిఫెస్టోని ఈరోజు అమలుపరిచిన వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతున్నా. నాకు 2006 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం. ఆయన అత్యంత అభిమానిగా ఉన్నా నేను తెనాలి నుంచి ప్రయాణం చేస్తూ. ఈ 17 సంవత్సరాలలో ఆయనకి ఎంతో లాయల్టీగా ఉంటూ, ఆయన అభిమానిస్తూ, ఆయన దగ్గరుండి గమనిస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ వ్యక్తి కోసం 100 మంది శత్రువులతో యుద్ధం చేస్తాడు. అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. దానికి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నేనే ఒక వ్యక్తిని. 2007 సంవత్సరంలో రాంబాబు అన్నకు కూడా తెలుసు. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబడతాడు. నాలాంటి లక్షలాది మందిని ఎంతోమందికి వెన్నుదనుకుంటూ పేద ప్రజానికానికి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు అమలుపరిచి ఒక సుభిక్షమైన ఒక శ్రీకృష్ణదేవరాయల్లాగా, రాయల పాలన అంటారు చూసారా, మనం వింటాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఇలానే సుభిక్షంగా కొనసాగుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉండాలి. అమ్మవారి దయతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, మీ అందరి ప్రజలందరి దీవెనలతో. అలాంటి మంచి వ్యక్తి గురించి మంచి తన నిజ జీవిత సంఘటనలన్నీ సినిమా చేద్దామని రామ్ గోపాల్ గారు చెప్తే, తప్పకుండా ఇంత అవకాశం నాకు కల్పించినందుకు నేను ఎంతో ధన్యుణ్ణి. తప్పకుండా మనం కాంబినేషన్లో వంగవీటి ఎలా చేసి బ్లాక్ బస్టర్ కొట్టామో దీన్ని కూడా బ్లాక్ బస్టర్ కాదు, ప్రజల మనసుల్లోకి ఈ సినిమాని తీసుకువెళ్ళి నిజాలు మనం తెలియజేసే దాంట్లో మనం రీచ్ అయితే అదే బ్లాక్ బస్టర్నా. అది మీరు చేయగలుగుతారని నమ్మకం నాకుంది. 100% చెప్తున్నాను. అద్భుతంగా తీశారు, తెరకెక్కించారు. ఇందాక రాంబాబు అన్నాను, రమేష్ అని చెప్పారు. వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కోర్టులో, హైకోర్టులో రిట్ పిటిషన్లు, సివిల్ కోర్టులో వేశారు. అవన్నీ చట్టపరంగా ఎదుర్కొని సినిమాని అనుకున్న సమయానికి 29వ తారీఖు రిలీజ్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. తప్పకుండా 29వ తారీఖు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అమ్మ ఫాతిమా అమ్మ, మా అన్న లోకల్ అన్నాబత్తిన శివన్న, గౌతమ్ రెడ్డి గారు, వెల్లంపల్లి సీనన్న, విష్ణన్న, మా నాన్నగారికి ఎంతో ఆప్తుడైన, మా కుటుంబానికి ఎంతో వెల్విషర్ అయిన అంబటి రాంబాబు అన్న, నాకు ఎంతో యూత్ కాంగ్రెస్ నుంచి ఎంతో సన్నిహితుడిగా ఉన్న జోగి రమేష్ అన్న, మంచి డైనమిక్ లీడర్ అన్న, అలాగే నాకు మనిషి తక్కువ పరిచయం అయినా కానీ ఒక తెనాలి దగ్గర పొన్నూరు నుంచి ప్రయాణం సాగించి ఐసీసీ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు ఒక తెలుగు యువ కిరణం, ఒక డైనమిక్ పర్సన్ ఎవరు ఉన్నారంటే మీ దగ్గర నుంచి వచ్చే సౌండ్ చాలు. అంబటి రాయుడన్న ఇన్స్పిరేషనల్ పర్సను, యువతకి ఇన్స్పిరేషన్ పర్సను. చాలా నిదానంగా మాట్లాడతాడు, కానీ లోపల బగ మండుతుంటుంది ఆయన గుండె. ఎందుకంటే తప్పు జరిగితే నిలదీస్తుంటాడు ఎవడైనా. అతను ఎప్పుడు గెలుస్తాడు, ధర్మం గెలుస్తుంది, తనకి మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయంగా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రజాసేవలో ఉన్నారు అన్న. అలాగే మా నందిగం సురేష్ అన్న 7ంటికి వస్తాను, 7ంటికి కరెక్ట్గా వచ్చాడు, చక్కగా మాట్లాడాడు, ఆశీర్వదించాడు. అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే వ్యూహం సంబంధించిన మా
ఆర్వి గ్రూప్ రవివర్మ గారు, సుమన్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ కీర్తన గారు, మనీష్ ఠాగూర్ గారు ఎడిటరు, అలాగే కెమెరామెన్ డిఓపి గారు, ఆర్జీవి వ్యూహం టీం అందరికీ కూడా పేరు పేరున నేను మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటే చెప్తున్నాను. రోజా గారు మేడం గారు కూడా వచ్చినారు. ఆమె కూడా మనస్ఫూర్తిగా మా అదీప్ రాజు నా స్నేహితుడు, పెందుర్తి ఎమ్మెల్యే, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన నా మిత్రుడు నరేంద్ర, జే మీడియా, ఎక్స్ట్రాడనరీ, హ్యాట్స్ ఆఫ్ అన్న, తీసావు. ఫైర్ వర్క్స్ కానీ ఈవెంట్ కానీ చాలా బాగా చేశారు. త్రిబుల్ చేసావు. మళ్ళీ ఇంత అద్భుతంగా దీన్ని మాట ఇచ్చి నిలబెట్టుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర అన్న. అలాగే యాంకర్ గీతా భగత్ లాస్ట్ మినిట్లో హాఫ్ అన్ అవర్ ముందు చెప్తే తను ఇమ్మీడియట్గా రెడీ అయిపోయి వచ్చేసింది. థ్యాంక్ యూ అండి. అలాగే నాకు ఇష్టమైన నా జీవితంలో అత్యంత వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానంటే ఆర్జీవి గారే. 2016లో వంగవీటి కేఎల్ యూనివర్సిటీలో మనం ఫంక్షన్ చేశాము. మళ్ళీ ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియంలో చేశాము. ఆ రోజు ఇక్కడ చేద్దాం అనుకున్నాను. అప్పుడున్న రాజకీయ పరిస్థితులను చేయలేపాను. కానీ భగవంతుడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా సహకరించిన పోలీస్ సిబ్బందికి, మీడియా సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఆర్జీవి గారితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనతో ఇంత మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఆ వంగవీటి, ఇప్పుడు ఈరోజు వ్యూహం, నెక్స్ట్ శపథం, ఈ 3 సినిమాలు కూడా మంచి హిట్స్ ఇస్తాము. మంచి మెసేజ్ ప్రజలకి తెలియజేసే విధంగా ఎటువంటి ఎవరు కూడా అంటే ఒకటండి, గుమ్మడికాయల దొంగ ఎవడంటే బుద్ధాదాడు అనుకున్నట్టు సినిమాని ఏమి రిలీజ్ కాకుండా ఏదో తీసేశారు అని ఊహించుకుంటూ అనవసరంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆలోచన, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ రాంబాబు అన్న కూడా ఎంతో సమయం కేటాయించి మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 29వ తారీఖు తప్పకుండా మనం వస్తున్నాము. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భగవంతుడి ఆశీస్సులతో మనం రావడానికి మనం 100% ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్.